శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 3 మూడో భాగం. స్వామివారు తమకు తమ ఫోటోకు తేడా లేదని నిరూపించిన సందర్భాలెన్నో. 1976 నవంబర్ 1న ప్రప్రథమంగా స్వామివారి దర్శనం చేసుకున్న గిద్దలూరు సత్యనారాయణ మాస్టర్ గారికి స్వామీజీ తమ యొక్క ఫోటోను ప్రసాదించారు. దాని విలువను సరిగా అర్థం చేసుకోలేని అతను తన పూజా గదిలోని ఒక గూటిలో ఆ ఫోటోను మడిచిపెట్టారు. చిత్రం, కొన్ని రోజుల తర్వాత అతను చూస్తే ఆ ఫోటో దానంతటా అదే నిలబడి ఉంది. అది అంతగా పట్టించుకోలేని అతను మళ్ళీ ఆ ఫోటోను మడతపెట్టి పెట్టారు. అయితే ఆ ఫోటో మళ్ళీ ముందులాగే దానంతటా అదే నిలబడి ఉండడం చూసి వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళు స్వామివారి మహత్యాన్ని గుర్తించి వారికి వారి ఫోటోకు తేడా లేదని అర్థం చేసుకుని వెంటనే ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని తమ పూజా గదిలో పెట్టి భక్తి ప్రపత్తులతో పూజలు చేయడం ప్రారంభించారు. శ్రీశైలం సున్నిపెంట ఆశ్రమం దగ్గర ఇల్లు కట్టుకుని నివసిస్తున్న రామచంద్రమూర్తి గారు అనగా శివగారు కడపలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతి గురువారం తమ ఇంటిలో గురుపూజ చేసేవారని చెప్పాను కదా. అలా ఒక గురువారం నాడు ఆ కుటుంబ సభ్యులు స్వామీజీ ఫోటోను అలంకరించి గురుపూజ చేస్తుండగా ఆ పూజకు వచ్చిన భక్తుల్లో ఒక చిన్నబాబు ఆడుతూ ఆడుతూ వాడికేమనిపించిందో ఏమో ఉన్నట్లుండి వాడు ఫోటోలో స్వామీజీ తొడను గిల్లాడు. అప్పుడు శ్రీశైలం సున్నిపెంట ఆశ్రమంలో భక్తులతో మాట్లాడుతున్న స్వామివారు ఉన్నట్టుండి అబ్బా అని అన్నారు. అప్పుడు అక్కడున్న భక్తులు ఏంటి స్వామీజీ అని ఉత్కంఠతతో అడగగా వారు ఏమీ లేదని అన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆశ్రమానికి వచ్చిన రామచంద్రమూర్తి గారితో స్వామీజీ ఆ రోజు గురుపూజ నాడు ఆ అబ్బాయి నన్ను ఎందుకు గిల్లాడు అని అడగగా ఆ రోజు స్వామివారు అబ్బా అని ఎందుకన్నారో అప్పుడు అందరికీ అర్థమైంది. 1984 సంవత్సరం ఫిబ్రవరి 1న కర్నూలు వాస్తవ్యులైన పెద్దయ్య గారు తన కుమారుడు దామోదర్ నాయుడుకు పెళ్లి జరపాలని నిశ్చయింపబడిన శుభలేఖను మొదట స్వామివారికి సమర్పించి వారిని పెళ్లికి ఆహ్వానించి ఆ భక్త కుటుంబం తమ గురుదేవుల ఆశీస్సులు పొంది ఇంటికి వెళ్లారు. స్వామివారి కృప వలన పెళ్లి వైభవంగా జరిగింది గాని వారు రానందుకు ఆ కుటుంబ సభ్యులు బాధపడ్డారు. మరునాడు పెళ్లి వీడియో క్యాసెట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్యాసెట్లో మొట్టమొదట ఏముందంటే స్వామివారు ఆశ్రమంలో తమ సోఫాలో కూర్చున్నట్లుగా ఉంది. 1978 సంవత్సరం గురు పౌర్ణమికు ఫోటోగ్రాఫర్గా సున్నిపెంటలోని శోభా స్టూడియో యజమాని అయిన మల్లేష్ గారు ఆశ్రమానికి వచ్చారు. అతను వచ్చేసరికి స్వామీజీ నెమలిపాద చెట్టు క్రిందనున్న అరుగుపై కూర్చొని ఉన్నారు. అతను స్వామీజీ ఫోటో తీయడానికి కెమెరా క్లిక్ చేయగా ఫ్లాష్ రాలేదు. ఎప్పటి వలె స్టూడియో నుండి బయలుదేరే ముందు కెమెరా ఫ్లాష్ చెక్ చేసుకుని బయలుదేరారు. కానీ ఎంత ప్రయత్నించినా అప్పుడు ఫ్లాష్ పనిచేయలేదు. పొరపాటు ఏమిటని చూడడానికి పక్క గదికి వెళ్ళి చూడగా అంతా బాగానే ఉంది. మళ్ళీ వచ్చి స్వామీజీ ఫోటో తీయడానికి ప్రయత్నించగా అప్పుడు కూడా ఫ్లాష్ రాలేదు. అప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అది అర్థం కాని అతను అయోమయ స్థితిలో నుండగా భక్తుడైన రామచంద్రమూర్తి గారు మీరు స్వామీజీ అనుమతి తీసుకున్నారా, లేకపోతే వారి అనుమతి తీసుకొని మీ పని కానియ్యండి అని సలహా ఇచ్చారు. తన పొరపాటు తెలుసుకున్న మల్లేష్ గారు వెంటనే స్వామివారికి నమస్కరించి వారి అనుమతితో ఫోటో తీయగా అంతా బాగానే జరిగింది. ఇది ఇలాగైతే 2000 సంవత్సరం ఆగస్టులో మరొక విశేషం జరిగింది. ఆ సందర్భంలో నేను అనగా రచయిత మరికొంతమంది భక్తులు కలిసి పవిత్రమైన గాన్గాపూర్ అక్కలకోట క్షేత్ర దర్శనానికి వెళ్ళాము. మేము అక్కడి నుండి తిరిగి వచ్చేసరికి హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో లింగంపల్లి ఆశ్రమ ప్రాంగణం కూడా జలమయమైంది. భయాందోళనతో మేము మోకాల్లోతు నీటిలో నడుస్తూ ఎలాగో అలా ఆశ్రమం చేరుకున్నాం. ఆశ్రమం పై గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గదిలో గడప వరకు వర్షపు నీళ్లు నిండి ఉన్నాయి. పూజగట్టు ఆ నీటిలో మునిగిపోవడం వలన గట్టుపైనున్న పూజా సామాగ్రులన్నీ ఆ నీటిలో తేలి ఉన్నాయి. చిత్రం, అయినా గట్టుపైనున్న స్వామీజీ ఫోటో అడుగు భాగాన ఇంత కూడా తడి లేదు. అది చూసి మేమెంతో ఆశ్చర్యపోయాం. అయితే 1991లో జరిగిన మరో ఫోటో లీల ఇంకా విశేషంగా ఉంది. హైదరాబాదు మియాపూర్ బొల్లారం వాస్తవ్యులైన రామచంద్రారెడ్డి గారికి 1977లో స్వామివారే స్వయంగా రంగులు వేసిన తమ యొక్క చిత్రపటాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి వాళ్ళు ఆ ఫోటోను తమ పూజా గదిలో పెట్టుకొని భక్తి ప్రపత్తులతో నిత్యం పూజలు చేయసాగారు. ఇలా ఉండగా రాజకీయ స్పర్ధల వలన 1991 సంవత్సరంలో ఎదురు పార్టీ వాళ్ళు అతనిపై దాడి చేసి అతనింటిని, అతని బంధువుల 10 ఇళ్లను, 2 లారీలను తగులబెట్టారు. ఆ దాడిలో రామచంద్రారెడ్డి వాళ్లకు కొన్ని లక్షల నష్టం వాటిల్లింది. ఆ పోరాటంలో ఎదురు పార్టీలోని 2 వధింపబడ్డారు. అయినా ఆ భయంకర అగ్ని ప్రళయంలో ఒక అద్భుతం జరిగింది. ఒకవైపు ఇరు పార్టీల పోరాటము, మరొక వైపు అగ్నితాండవం. ప్రాణరక్షణ కొరకు అందరూ అటూ ఇటూ పరిగెడుతున్నారు. మంటలార్పడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అగ్నితాండవిస్తున్న ఇళ్ల నుండి ఏమీ తీయడానికి వీలు లేకపోయింది. ఇండ్లన్నీ పూర్తిగా అగ్నిదేవునికి ఆహుతి అయ్యాయి. చివరకు చూస్తే కట్టుబట్టలు తప్ప ఎవ్వరికీ ఏమీ మిగల్లేదు. కొన్ని గంటల తరువాత మంటలు చల్లారిన వెంటనే
రామచంద్రారెడ్డి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూడగా ఇంటిలోనున్న పాము పుట్టతో సహా అన్నీ తగులబడిపోయాయి. పూజ గదికి వెళ్ళి చూడగా పూజ వేదిక మీదనున్న పూజా ద్రవ్యాలతో సహా దేవుళ్ల ఫోటోలన్నీ బూడిదగా మారిపోయాయి. కానీ స్వామివారు ప్రసాదించిన ఆ ఫోటో మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆ మహాద్భుతమును చూచి జనమంతా ఆశ్చర్యచకితులై స్వామివారి మహత్యాన్ని కొనియాడారు. 1984 సంవత్సరంలో కేవీజీ కృష్ణమూర్తి, శ్రీమతి సావిత్రమ్మ వాళ్ళు విజయవాడకు వచ్చిన కొత్తలో ఒకరోజు ప్రకాశానంద స్వామి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో భువనేశ్వరి మంత్ర సాధన జరుగుతోంది. కావున ఒకరోజు ప్రకాశానంద గారు భువనేశ్వరి అమ్మవారి కలశం పెట్టి పూజలు చేశారు. అప్పుడు ఎందరో ముత్తైదువులు పిలువకుండానే పూజా ద్రవ్యాలతో వచ్చి లలితా సహస్రనామం కూడా చేశారు. అలా ఆ కార్యక్రమం వైభవంగా జరుగుతుండగా కలశంపై పెట్టిన అమ్మవారి ముఖం నుండి స్వామివారు సావిత్రమ్మను చూచి నవ్వుతున్నారు. మొదట ఆమె తన భ్రమ కావచ్చని అనుకున్నది. అయితే కొన్ని నిమిషాల వరకు వారు అలాగే కనబడేసరికి అది తన భ్రమ కాదని, నిజంగానే వారు తమ దర్శనం ఈ విధంగా ప్రసాదిస్తున్నారని ఆమెకు అర్థమైంది. స్వామివారికి వారి ఫోటోకు తేడా లేదని భక్తుల అనుభవాల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. రూపం కంటే నామం గొప్పదని వేద పురాణాలు చెబుతున్నాయి. నామం ఎంత గొప్పదో రామాయణంలోని శ్రీరామాంజనేయ యుద్ధ ఘట్టం ద్వారా మనకు తెలిసిందే. ఈ విషయాన్ని స్వామీజీ చరిత్ర మరొకసారి దృఢపరుస్తుంది. స్వామివారికి ఎంతోమంది భక్తులున్నా వారి నుండి నేరుగా కానీ స్వప్నం ద్వారా కానీ మంత్రోపదేశం పొంది వారి శిష్యులయ్యే భాగ్యం కొందరికే దక్కింది. అయినా స్వామివారు మనసారా నీవు నన్ను గురువుగా ఎన్నుకుంటే నేను నీకు గురువునవుతాను, నీవు నాకు శిష్యుడు అవుతావు అని బోధించిన బోధనను పూర్తిగా నమ్ముకున్న ఫణీశ్వర్, వల్లూరు మోహన్, పచ్చిక వెంకటేశ్వర రెడ్డి మొదలగు కొంతమంది భక్తులు గురుదేవుల నామాన్ని మహామంత్రంగా భావించి అనూహ్యమైన రీతిలో స్వామివారి అపారమైన కరుణకు పాత్రులయ్యారు. 1994లో ఒక చిన్న కాంట్రాక్టర్గా పనిచేస్తుండే హన్మకొండ వాస్తవ్యులైన పచ్చిక వెంకటేశ్వర రెడ్డి గారు అప్పుడు వరంగల్లో ఉద్యోగం చేస్తుండే స్వామివారి భక్తుడైన రామచంద్రరావు గారి ద్వారా స్వామివారి మహత్యాలను విని ముగ్ధులై ఎంతో తపనతో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనార్థమై సున్నిపెంట ఆశ్రమానికి రాగా వారు నెల రోజుల నుండి ఎవరికీ దర్శనమివ్వడం కానీ మాట్లాడడం కానీ లేదని విని చాలా నిరాశ చెందారు. భగవంతుడెప్పుడు భక్తికి కట్టుబడి ఉంటాడు కదా. కనుక ఎంతో తపనతో తమ దర్శనార్థం వచ్చిన ఆ భక్తులకు భక్తవత్సలురైన స్వామివారు దర్శనమిచ్చారు. వారి ఆ దివ్యమంగళ రూపం దర్శించగానే రెడ్డి గారికి ఎంతో ఆత్మానందం కలిగింది. స్వామివారు వాళ్లతో గడిపింది అరగంట సేపు అయినా రెడ్డిగారు మాత్రం ఆ సమయమంతా సర్వం మరిచి అవ్యాజమైన ఆనందానుభూతులు పొందారు. అప్పటి నుండి అతను స్వామివారి యొక్క పరమభక్తుడైనారు. స్వామివారి నామాన్ని మహామంత్రంగా భావిస్తూ వారి రూపాన్ని సదా స్మరిస్తుండే అతను వీలైనప్పుడల్లా వారి దర్శనం కొరకు ఆశ్రమానికి వెళ్ళేవారు. అలా అతను ఏ పని చేయాలనుకున్నా స్వామీజీ అనుమతి తీసుకునే చేసేవారు. అతని యొక్క దృఢమైన భక్తి విశ్వాసాలకు తార్కాణంగా చూస్తుండగానే వెంకటేశ్వర రెడ్డి గారు అష్టైశ్వర్యాలు పొందడమేగాక ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ముందుకు వెళ్ళగలిగారు. ఇలా స్వామివారి కృప వలన హాయిగా జీవిస్తున్న వెంకటేశ్వర రెడ్డి, కవితా దంపతులు తమ ఏకైక పుత్రుడైన లోహిత్ రెడ్డి 4 సంవత్సరాలు దాటినా మాట్లాడకపోయేసరికి చాలా కంగారు పడ్డారు. ఆ అబ్బాయిని నిపుణులైన ఎందరో డాక్టర్లకు చూపించారు, కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు వాళ్ళు తమ కుమారుడు జీవితాంతం మూగవాడిగా ఉండవలసి వస్తుందా అని చాలా భయపడ్డారు. చివరకు వాళ్ళు వైద్య సేవలను మానేసి ఈశ్వర కృప పొందాలనుకొని తమ ఇష్టదైవమైన స్వామివారిని శరణు వేడుకున్నారు. వాళ్ళ ఆవేదనను విని ఆర్తత్రాణపరాయణులైన స్వామివారు ఒక చిరునవ్వుతో, ఏంటి ఈ కొంటివాడు మాట్లాడకపోవడం ఏమిటి, బాధపడవద్దు, వాడు మాట్లాడతాళ్లే అని అనుగ్రహించి ఒక మందు ఇచ్చారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అప్పటి నుండి ఆ బాబు మాట్లాడసాగాడు. గురు కృపాకో కోయి దుర్లభ్ నహీ హై శివా అను మన పరమ గురుదేవుల వచనములు అక్షర సత్యములే కదా మరి. మహద్గురు శ్రీ పూర్ణానందుల వారు బోధించిన భావ బోధనను వేదవాక్యంగా స్వీకరించి వారి నామాన్ని మహామంత్రంగా భావించి భావయుక్తంగా కొన్ని సంవత్సరాలు సాధన చేసి వారి కృపతో కొన్ని సిద్ధులు ప్రాప్తించిన స్వామివారి భక్తుడు ఫణిస్వామి గారు. వీరు అనంతపురం నుండి సుమారు 58 కిలోమీటర్ల దూరంలో గల కళ్యాణదుర్గంలోని కోట వాస్తవ్యులు. ఆ ఊరిలో ప్రతి ఇంటా స్వామీజీ ఫోటో పెట్టుకుని పూజిస్తూ మనోభీష్ట ఫలప్రాప్తిని పొందుతున్నారంటే వారికి స్వామీజీపై గల భక్తి విశ్వాసాలు ఎంత గొప్పవో మనం ఊహించవచ్చు. ఇందుకు కారకులు కూడా ఫణిస్వామి గారే. అలా శ్రీ పూర్ణానందుల వారి దర్శనార్థం వచ్చిన ఫణిస్వామి గారితో వారొకసారి కళ్యాణదుర్గంలో సదా కళ్యాణం జరుగుతుంది అని అనుగ్రహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 2012 వరకు స్వామివారిని ఆశ్రయించిన సుమారు 78,000కు పైగా అవివాహితులకు వారి కృప వలన కళ్యాణాలు జరిగాయంటే అది మహావిశేషమే కదా మరి.
అదేవిధంగా రోగ నివారణలు, భవబంధ కామ్యాలు కూడా. అక్కడ ఫణిస్వామి గారు తన గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారికి ఒక దేవాలయం కూడా నిర్మించి ఉన్నారు. ఆ దేవాలయంలో 31/8/2003 వినాయక చవితి నాడు స్వామివారి యొక్క విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. మన అధిష్టాన పీఠమైన శ్రీశైలం సున్నిపెంట ఆశ్రమంలోని స్వామీజీ సమాధి మందిరంలో జరుగుతున్నట్లుగా అక్కడ ప్రతిరోజు 4 హారతులు జరుగుతున్నాయి. ఇందులో మరొక విశేషం ఏమిటంటే, తెల్ల సిమెంటుతో తయారు చేసిన పాలరాతి విగ్రహంలా ఉండే స్వామివారి ఆ విగ్రహం 2003 సంవత్సరం దేవీ నవరాత్రుల మహోత్సవాలకు 3 రోజుల ముందు గంధం రంగులోకి మారడమే గాక, మన శరీరంలోని నరాల వలె స్వామివారి విగ్రహానికి చేతి వెనకాల నరాలు అగుపించడం మహా అద్భుతం. ఇలా అక్కడ జరుగుతున్న విశేషాలను బట్టి చూస్తే అతి తక్కువ సమయంలోనే కళ్యాణదుర్గంలోని ఆ దేవాలయం మన సున్నిపెంట ముఖ్య ఆశ్రమంలా ఖ్యాతి చెందుతుందని నిస్సంశయంగా చెప్పవచ్చు. 1994 సంవత్సరంలో తమిళనాడులోని ఊటీలో పూర్ణ పునీతానందాశ్రమం స్థాపించిన భువనానంద స్వామి గారు అనగా అయ్యప్ప స్వామి గారు మన గురుదేవుల బోధనలను, మహత్యాలను ప్రచారం చేస్తూ ఎందరికో స్వామివారి అనుగ్రహాశీస్సులు పొందడానికి కారకులయ్యారు. ఇలా ఉండగా తన భర్త చనిపోవడంతో పెడదారి పట్టిన తన కుమారుని ఎలాగైనా కాపాడమని వేడుకుంటూ 2000 ఆగస్టులో ఒక ధనవంతురాలు వచ్చి భువనానంద గారిని శరణు వేడుకున్నది. వారి ఆదేశం మేరకు వచ్చిన ఆ అబ్బాయితో భువనానంద గారు, నీవింకేం చేయదలుచుకున్నావు అని అడగగా, అతను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదవాలనుకున్నాను అని చెప్పాడు. అందుకు 10వ తరగతి కూడా పూర్తిగానే అతనితో భువనానంద గారు ఒకేసారి +2 వ్రాయమని చెప్పగా అతను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత భువనానంద గారు అతనికి తన గదిలోని స్వామివారి పాదుకలను, ఫోటోను చూపించి, నీవు కొంతసేపు ఆ పాదుకలను, ఫోటోను చూచి నీ మనసుకు ఏమనిపిస్తుందో చెప్పమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత భువనానంద గారు వచ్చి, నీకేమనిపించింది అని అడగగా, ఆ అబ్బాయి, నేను ఒక గుడికి కానీ ఆశ్రమానికి కానీ రావడం ఇదే మొదటిసారి. అయినా వారి ఫోటో చూస్తుంటే మనస్సు ప్రశాంతంగా అనిపిస్తోంది అని చెప్పాడు. అప్పుడు భువనానంద గారు స్వామివారి గురించి వివరించి, వీలైతే వారిని స్మరిస్తూ రోజు 10 నిమిషాలైనా వారి నామాన్ని జపిస్తే తప్పకుండా మేలు జరుగుతుందని సలహా ఇచ్చారు. పైగా ఓం శ్రీ పూర్ణానందాయ నమః అనే స్వామీజీ నామం క్యాసెట్ కూడా అతనికిచ్చి, ఇది మీ ఇంటికి తీసుకువెళ్ళి విను, 10 రోజుల తర్వాత మళ్ళీ రా, ఇంతలో నీకేం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది అని చెప్పగా అతను ఆ క్యాసెట్ తీసుకుని స్వామివారి పాదుకలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రంతా ఆ క్యాసెట్ విన్న అతనిలో అనూహ్యమైన మార్పు వచ్చి తన చెడు అలవాట్లన్నీ మానుకొని భువనానంద గారు చెప్పినట్లుగా +2 రాసి తాననుకున్నట్లుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాడు. తన జీవితాన్ని సమూలంగా మార్చివేసిన ఆ గురునామ జపం క్యాసెట్ కాపీలు కొన్ని తయారు చేయించి కొంతమందికి పంచాడు కూడా. ఇంకిప్పుడు మనం మహాడులోని వల్లూరు మోహన్ గారి అనుభవాన్ని చూద్దాం. అతను కారులో ఎక్కడికి వెళ్ళినా స్వామివారి నామజపం క్యాసెట్ పెట్టుకొని వింటుంటారు. స్వామివారు తమ అవతారం చాలించాక అతను తాను అనాథుడనయ్యానని బాధపడసాగారు. ఇలా ఉండగా అతను 2001 ఆగస్టులో తమ గురుదేవుల దర్శనం కొరకు శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ మొదలుపెట్టారు. పారాయణ ముగిసిన రోజు రాత్రి స్వామివారు అతనికి దర్శనమివ్వగా అతను వారికి నమస్కరించారు. అప్పుడు వారు అతనికి ఒక వీడియో క్యాసెట్టు, ఒక సబ్బు బిళ్ళ ఇచ్చి అనుగ్రహించారు. అయితే ఉదయం ఆ మధుర స్మరణతో లేచిన అతనికి వారు ప్రసాదించిన ఆ వస్తువుల వెనుక ఏమైనా గూఢార్థాలున్నాయేమో తెలియదు. కానీ ఉదయం అతను తన పూజ ముగించుకుని ఆ తర్వాత తాను ప్రాణప్రదంగా దాచుకున్న స్వామివారు ప్రసాదించిన వారి వస్త్రం తీసి సబ్బుతో శుభ్రపరిచి అది ఆరాక మళ్ళీ జాగ్రత్తగా దాచుకున్నారు. ఆ రోజు అలా ఆనందంగా గడిచిపోయింది. అయితే మరునాడు ఉదయం నిద్ర నుండి లేచిన అతనికి తమ ఇంటిలో ఓం శ్రీ పూర్ణానందాయ నమః అనే గురుమంత్రం మారుమోగుతున్నట్లు వినబడుతూనే ఉంది. క్రితం రోజు రాత్రి కలిగిన స్వామివారి దర్శనానందం అతనిలో వారి నామజప భ్రాంతిని కలిగిస్తుందేమోనని అనుకుని అతను అదంతగా పట్టించుకోలేదు. అయితే అరగంట తర్వాత నిద్రలేచి బయటకు వచ్చిన అతని భార్య సునంద, అదేంటి లేవగానే స్వామీజీ నామం క్యాసెట్ పెట్టుకున్నారా అని అడగగా అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఆ నామం ఆమెకు కూడా వినబడుతుందన్నమాట. లేదు, నేను క్యాసెట్ పెట్టలేదు అని చెప్పగా ఆమె నివ్వెరపోయి, అదేంటి మరి స్వామివారి నామం వినబడుతోంది కదా, అది మరి ఎక్కడి నుంచి వినబడుతోంది అని అన్నది. అలా ఆ నామం గంట సేపు వాళ్ళకి అలా స్పష్టంగా వినబడింది. సంభవామి యుగే యుగే అన్నట్లు వివిధ కాలంలో మహాపురుషులు పలికే వాక్యాలు వేదవాక్యాలుగా పరిణమిస్తాయి. ప్రారంభంలో బోధనలా అగుపించే ఆ వాక్యాలు ఆ మహాపురుషునిలా నిత్య సత్యంగా నిలబడిపోతాయి. మహాపురుషులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారు ఒకసారి ఎక్కిరాల కృష్ణమాచారి గారి కృష్ణ భక్తులైన శిష్యులు ఆశ్రమ నిర్మాణార్థం తమ సలహా కొరకు వచ్చినప్పుడు తన ఇష్టదైవం యొక్క పూర్ణానుగ్రహం ఏమిటంటే ఆ భక్తుని గురువు చెంతకు చేర్చడం అని బోధించారు. పరమసత్యమైన ఈ బోధనను
ధృవపరిచే ఎందరో భక్తులను మనం మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి చరిత్రలో చూడవచ్చు. శివభక్తులైన హైదరాబాదు చిక్కడపల్లి వాస్తవ్యులైన ప్రకాశ్ గౌడ్ గారు, అతని సతీమణి శ్రీమతి శివరాణి గారు వీలైనప్పుడల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేస్తూ ఆ ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు గనుక అందుకు తార్కాణం అన్నట్లుగా వాళ్ళు మహద్గురువులైన శ్రీ పూర్ణానందుల వారి దివ్యచరణాల చెంతకు చేరారు. సంసారమని అంటేనే సమస్యలనే అర్థం అని బోధించేవారు స్వామివారు. 1991 సంవత్సరం ప్రాంతంలో అలా కొన్ని సమస్యల వలన ఎన్నో రోజుల నుండి నిద్రాహారాలు లేని శ్రీ షిరిడీ సాయిబాబా వారి భక్తురాలైన శ్రీమతి శివరాణి గారు బాబా భక్తుల కొందరి సలహా మేరకు వారి సచ్చరిత్ర పారాయణం చేస్తూ పూజలు కొనసాగిస్తుండగా 1991 సంవత్సరం జూన్లో ఒక గురువారం ఆ భక్త దంపతుల మొరలను ఆలకిస్తున్నట్లుగా ఒక విశేషం జరిగింది. ఆ రోజు ప్రకాశ్ గౌడ్ గారు ఎప్పటిలా శ్రీశైల క్షేత్రానికి వచ్చి భక్తులెవరో సలహా మేరకు సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళి సదాశివులైన శ్రీ పూర్ణానందుల వారిని దర్శించుకొని ధన్యులైనారు. ఇది ఇలా ఇక్కడ జరుగుతుండగా చిక్కడపల్లిలోని అతని ఇంటిలో భక్తి ప్రపత్తులతో శ్రీ సాయినాథుల వారి కృప వేడుకుంటూ శ్రీమతి శివరాణి గారు పారాయణం ముగించాక బాబావారికి పూజలు చేస్తుండగా జటాజూటధారి అయి కౌపీనం మాత్రం ధరించిన ఒక దివ్యస్వరూపం అసంపూర్ణంగా ఆ పూజాగదిలో ప్రత్యక్షమై నాకు అభిషేకం చేస్తావా అని స్పష్టంగా అడిగారు. ఊహించని ఆ సంఘటనకు ఆమెకు భయంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. అయితే మంగళస్వరూపులైన ఆ తేజోమూర్తి యొక్క కరుణామృతం కురిపిస్తున్న ఆ దివ్యవచ్చస్సు చూచేటప్పటికీ ఆమె భయమంతా మటుమాయమైంది. అప్పుడు ఆమె చేస్తాను అని చెప్పగా ఆ అసంపూర్ణ రూపం పూర్ణ రూపం చెంది ఆమెను అనుగ్రహించి అదృశ్యమైంది. ఆశ్చర్యం. అప్పటి నుండి ఆమె హాయిగా నిద్రించసాగింది. మరునాడు ఆమె భర్త ప్రకాశ్ గౌడ్ గారు శ్రీశైలం నుండి తిరిగి వచ్చి ఒక చిత్రపటం తమ పూజాగదిలో పెట్టారు. ఆ చిత్రపటం చూసి ఆమె నివ్వెరపోయింది. క్రిందటి రోజు తనకు దర్శనమిచ్చిన అనుగ్రహించిన ఆ దివ్యమూర్తి తన భర్త దర్శనం చేసుకున్న స్వామి శ్రీ పూర్ణానందుల వారు ఒకరేనని అప్పుడు ఆమెకు అర్థమైంది. అలా ఆ రోజు నుండి ఆ కుటుంబ సభ్యులంతా స్వామివారి కరుణకు పాత్రులయ్యారు. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. ఆ భక్త దంపతులకు తమ ఇష్టదైవ వరప్రసాదమైన గురువు లభించడమే గాక శ్రీ షిరిడీ సాయినాథుల వారు తాము ఒకరేనని కూడా అనుభవం ద్వారా స్వామివారు రుజువు చేశారు. హైదరాబాదు బాగ్ అంబర్పేట వాస్తవిరాలు శ్రీకృష్ణ భక్తురాలైన శ్రీమతి గాయత్రమ్మ గారికి ఒకసారి అన్నపూర్ణాదేవి సాక్షాత్కరించి హటకేశ్వరంలో అన్నదానం చెయ్యమని అక్కడ గురువు లభిస్తారని వచించింది. అలాగే అన్నదానం చేసిన ఆమెకు మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి పాదాల చెంతకు చేరే భాగ్యం కలిగింది. వారి అనుగ్రహంతోనే ఆమె ఎందరో మహాత్ములను దర్శించగలుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్ ఒకరు ఒకసారి స్వామీజీ దర్శనానికి వచ్చారు. తొలి దశల్లో ప్రాజెక్టు నిర్మాణంలో తాము ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. నదికి అడ్డుకట్ట వేసే సందర్భంలో దాదాపు 10-15 టన్నుల బరువున్న రాళ్లను వేసినా అవి ప్రవాహ వేగానికి ఆగలేక నదిలో ఎలా కొట్టుకొని పోయేటివో చెప్పారు. ఆ తర్వాత అతడు విషయం మార్చి, స్వామీజీ, ప్రారబ్ధ కర్మను ఎట్టివారైనా అనుభవించక తప్పదంటారు కదా, అటువంటప్పుడు మీలాంటి గురువులను కానీ దైవాన్ని కానీ ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు కొలవాలి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని అడుగగా స్వామివారు, నీవింతకు ముందే చెప్పావు కదా, ప్రవాహ వేగానికి ఆగలేక పెద్ద పెద్ద బండరాళ్లే నదిలో కొట్టుకొని పోయేటివని, అంతటి ఉధృతమైన ప్రవాహంలో పడి కొట్టుకొని పోవటానికి బదులు చిన్న చేపపిల్ల ఆ ప్రవాహానికే సులభంగా ఎదురీదిపోగలదు కదా, ఆ విషయం నీకు తెలుసు కదా. అలాగే అన్యులు ప్రారబ్ధ ప్రవాహంలో పడి కొట్టుకొని పోతుంటే దైవకృపకు గురుకృపకు నోచుకున్న అదృష్టవంతులు మాత్రం ఆ చిరు చేపపిల్లల ఆ ప్రారబ్ధ కర్మలను సులభంగా అధిగమించగలరు. ఆ కృపా కటాక్షమే వారికి ఆ కష్టాలను సమర్థంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని, చేయూతను అందిస్తుంది అని సమాధానమిచ్చారు. సముచితమైన ఆ సమాధానానికి ఆ వ్యక్తితో పాటు అక్కడున్న భక్తులందరూ ఎంతో సంతృప్తి చెందారు. ఒకరోజు స్వామివారు భక్తులతో వివిధ ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తుండగా గురువుల విషయాలు కూడా చర్చకు వచ్చాయి. అప్పుడు స్వామివారు, గురువు అంటే ఒక సామాన్య స్థాయి కాదు, అది ఒక అత్యున్నతమైన స్థాయి. ఆ స్థాయిని మించిన స్థాయి ఇంకొకటి లేదు. కాబట్టి వివిధ మతాలలో వివిధ పేర్లతో ఆ స్థాయిని గౌరవిస్తున్నారు. మానవ దానవ దేవతలందరికీ గురువులున్నారు. కొందరికి గురువు స్థూలంగా లేకపోయినా సూక్ష్మంగా తప్పకుండా ఉంటారు. దీని గురించి సరిగ్గా అర్థం చేసుకోలేని కొందరు లేదు కాదు అని అన్నా అది నిజం కానే కాదు.
తన గురువును త్రిమూర్తి స్వరూపునిగాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగాను భావించి ఆరాధించవలసిన శిష్యుడు ఇతర దేవతల ప్రసాదాన్ని తెచ్చి ఇది ఫలానా దేవుడి ప్రసాదము స్వీకరించండని తన గురువుగారికి అందివ్వకూడదు. అది సర్వోన్నతమైన గురుదేవుని గౌరవాన్ని కించపరిచినట్లు అవుతుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే గురువు వద్ద నుండి దేవుడు ప్రసాదం స్వీకరించాలి కానీ గురువు కాదు అని బోధించారు. ఈ వివరణ స్వయంగా విన్న వెంకట్రామరాజు గారికి కొద్ది రోజులకే ఒక ధర్మ సంకట పరిస్థితి వచ్చి పడింది. శ్రీశైలం ప్రాజెక్టులో ఉద్యోగరీత్యా రాజుగారు B32వ ఇంట్లో ఉంటే సీతారామన్ అనే స్వామీజీ భక్తుడు B33వ ఇంట్లో ఉండేవారు. అతను తన కొడుకునకు ఉపనయనం చేసిన సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి రవ్వకేసరి ప్రసాదం చేశారు. అందులో స్వామివారికని కొంత ప్రసాదాన్ని తొలుతనే కట్టిపెట్టి మిగిలింది భక్తులకు వితరణ చేశారు. బంధువులు వెళ్ళగానే అతను వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని చెప్పి ఎంత వారించినా వినకుండా స్వామివారికే తీసి ఉంచిన ప్రసాదాన్ని రాజుగారికిచ్చి దాన్ని ఎలాగైనా స్వామివారికి అందేట్లు చూడమని ప్రాధేయపడ్డారు. ఆ సమయంలో హటకేశ్వరాశ్రమంలో స్వామివారితో పాటు వారి శిష్యుడైన KBVG కృష్ణమూర్తి గారు మాత్రమే ఉన్నారు. గత్యంతరం లేక ఆ ప్రసాదాన్ని హటకేశ్వరం తీసుకెళ్లిన స్వామివారు వివరించిన శిష్యధర్మం మదిలో మెదులుచుండగా దానిని నేరుగా గురుదేవులకు అందివ్వటానికి రాజుగారికి ధైర్యం చాలలేదు. అందుకని ప్రసాదమున్న పొట్లాన్ని KBVG గారికి అందించి జరిగిన విషయమంతా మెల్లగా వివరించారు. అది గమనించిన స్వామివారు ఏమిటా గుసగుసలు అనగానే KBVG గారు ఆ పొట్లాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి సీతారామన్ గారు స్వామివారికి అందజేయమని సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని పంపారని అన్నారు. ఇంకేముంది, ఏది జరగకూడదని జాగ్రత్త పడ్డారో అది జరగనే జరిగింది. ఆ మాట విన్న స్వామీజీ ఉగ్రులై ఆ ప్రసాదం పొట్లాన్ని ఆశ్రమంలోని ఒక మూలకు విసిరికొట్టారు. వాడే అనగా స్వామీజీ దృష్టిలో సత్యనారాయణ స్వామి వచ్చి నా దగ్గర ప్రసాదం స్వీకరించాలి తప్ప నాకే తన ప్రసాదాన్ని పంపుతాడా అని కోపతులై అన్నారు. ఆశ్రమంలో వాతావరణం గంభీరంగా మారిపోయింది. అంతా నిశ్శబ్దం. అక్కడి నుండి ఎట్లా బయటపడదామా అని రాజుగారి తపన. అంతలో ఎవరో ఒక వ్యక్తి తడకలోంచి ఆశ్రమంలోకి తొంగి చూస్తున్నట్లు స్వామివారు గమనించారు. వాడెవడో లోనికి దొంగలా తొంగి చూస్తున్నాడు, వెళ్ళి చూడమనగానే బ్రతుకు జీవుడా అని రాజుగారు బయటికెళ్లారు. అచ్చట తెల్లని పంచ కట్టుకొని తెల్లని ఉత్తరీయాన్ని గప్పుకొని దాదాపు 35 సంవత్సరాల వ్యక్తి అగుపించారు. ఏమిటని విచారించగా నిన్నటి నుండి ఆహారం లేక ఆకలిగా ఉన్నదని ఏమైనా పెడతారేమోనని ఆశతో ఇచ్చటికి వచ్చానని చెప్పారు. ఆ విషయాన్నే స్వామీజీ వారికి విన్నవించగా ఆ ప్రసాదం పొట్లం వాడికి ఇవ్వు అని అనగా అతను అలాగే చేశారు. ఆవురావురమంటూ ఆ ప్రసాదాన్నంతా తిని త్రాగడానికి నీళ్లు అడిగారా వ్యక్తి. నీళ్లు తీసుకువెళ్తున్న రాజుగారిని స్వామీజీ పిలిచి వాడి పేరేమిటో కనుక్కోమన్నారు. మునుపెన్నడూ లేనిది ఈనాడే ఆ వచ్చిన వ్యక్తి పేరును స్వామీజీ ఎందుకు అడగమన్నారో అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. నీళ్లు త్రాగినాక ఆ వ్యక్తిని మీ పేరేమిటండి అని అడుగగా నా పేరు సత్యనారాయణరావు అని చెప్పి సంతోషంగా తన దారిని తాను వెళ్ళారు. స్వామీజీ ఆ వచ్చిన వ్యక్తి తన పేరు సత్యనారాయణరావు అని చెప్పారని రాజుగారు విన్నవించగా ఓహో అలాగా అంటూ అర్థవంతంగా ఒక చిరునవ్వు నవ్వి వారు మౌనం వహించారు. సూక్ష్మగ్రాహి సాధన పురుషుడైన KBVG గారు రాజుగారిని పిలిచి ఇప్పుడు ప్రసాదం తినిపోయింది ఎవరో అర్థమైందా అని అడగగా అతను తప్పని తెలిసి ఆ ప్రసాదాన్ని అనవసరంగా తెచ్చి స్వామివారికి ఆగ్రహం తెప్పించినందుకు నాకు బాధగా ఉంది, నేనేమీ ఆలోచించే స్థితిలో లేనన్నారు. అప్పుడు KBVG గారు లేదు, నీవు మంచి పనే చేశావు, నీవు చేసిన పని వల్ల శిష్యులకందరికీ కనువిప్పు కలిగే అవకాశం కలిగింది. పరమేశ్వరులైన స్వామివారు ప్రసాదాన్ని విసిరేస్తూ ఏమన్నారు, వాడే వచ్చి నా దగ్గర ప్రసాదం స్వీకరించాలే తప్ప నాకే తన ప్రసాదం పంపుతాడా అన్నారు కదా, అవి సత్యనారాయణ స్వామిని ఉద్దేశించన్న మాటలే కదా. అందుకే సత్యనారాయణ స్వామి సత్యనారాయణరావు రూపంలో తక్షణం భయభక్తులతో వచ్చి స్వామివారి ఆదేశానుసారం ఆ ప్రసాదాన్ని స్వీకరించి మన ఎదుటనే భుజించి వెళ్ళారు. ఇందువల్ల మన స్వామివారు దేవతలనే శాసించగల దేవదేవుడే గాని మనమంతా అనుకుంటున్నట్లు మానవ మాతృలు మాత్రం కాదని తెలియజెప్పటానికి ఈ సంఘటన చాలదా అని వివరించారు. స్వామివారు ఒకసారి BRK వెంకట్రామరాజు గారులను తమ తపోస్థానమైన బాణతీర్థం తీసుకువెళ్లారు. బాణతీర్థం వెళ్లాలంటే కార్యార్ నుండి వెళ్ళవలసిందే. స్వామివారి భక్తుడైన దొరైరాజు గారు ఉండేది అక్కడనే. మొదట వాళ్ళింటికి వెళ్ళి అచ్చటి నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురుముత్తు అయ్యనార్ కోవిల్కు స్వామివారు శిష్య సమేతంగా బయలుదేరి వెళ్లారు. హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి తన శరీరంపై గోర్లతో గీరుకొని ముత్యాలు సృష్టించి అచ్చటి భక్తులకు ఇచ్చారు గనక వారికి సురుముత్తు అయ్యనార్ అని సార్థక నామధేయం వచ్చింది. ఆ ఆలయానికి సమీపంలో పట్టవరాయర్ భూతత్తా చెప్పల్ స్వామి మంటపం ఉన్నది.
ఆ ఉదయం ఆ మంటప సమీపానికి వెళ్ళగానే మొలకు ఒక గోనె పట్టా తప్ప శరీరంపై మరే ఆచ్ఛాదన లేని బికారిలాగా ఉన్న ఒక సామాన్య సాధువు కొంత దూరంలో కనిపించారు. ఆ సాధువు కనిపించగానే స్వామివారు సరాసరి అతని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఏనాడో విడిపోయిన చిరకాల మిత్రులు అనుకోని విధంగా కలిపిన ఆనందహేళ వారిరువురి ముఖాల్లో తాండవించింది. వయోవృద్ధుడైన ఆ సాధువుకు తన శిష్యులిద్దరినీ పరిచయం చేసి అతనితో మాట్లాడుతుండమని అంటూ స్వామివారు అయ్యనారు ఆలయం వైపు వెళ్ళారు. ఈ సాధువుకు స్వామీజీ లాంటి మహనీయుడు సాష్టాంగపడడం ఏమిటని శిష్యులు ఇంకా ఆశ్చర్యంలో నుండి తేరుకోలేదు. అంతలోనే ఆ సాధువు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి వలె వారితో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి వారిని మరింత ఆశ్చర్యంలో ముంచారు. ఆకాశం వైపు చూస్తూ వారు, నిజంగా మీ గురువు ధన్యజీవి. ఆకలి దప్పులను కూడా లక్ష్య పెట్టకుండా అకుంఠిత దీక్షతో అతి కఠోరమైన సాధన చేశారు. అందుకే ఆ చిరంజీవి అచిరకాలంలోనే ఆత్మసాక్షాత్కారం నొందగలిగాడు అని అన్నారు. అంతలోనే మణిపోగొట్టుకున్న నాగేంద్రుని వలె అతని ముఖమండలంలో నీలి నీడలు, నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఎంతో కాలంగా నేను సాధన చేస్తున్నాను, కానీ నాకంతటి దివ్యానుభూతి కలగటం లేదు. కొంతకాలంగా ఏకాగ్రతే కుదరటం లేదు. ధ్యానానికి కూర్చుంటే ఆత్మసాక్షాత్కారం మాట అటుంచి నన్ను దొంగలు వచ్చి కొట్టినట్లో లేక పోలీసులు వచ్చి పట్టుకెళ్ళినట్లో చిత్తభ్రాంతి కలిగి ధ్యానభంగం అవుతుంది. అలా ఎందుకు జరుగుతోందో ఆ భగవంతునికే ఎరుక అని చెబుతూ అతి కష్టం మీద కన్నీటిని ఆపుకుంటూ పట్టవరాయని మంటపం వైపు మెల్లగా సాగిపోయారు. శిష్యులిద్దరూ స్వామివారి దగ్గరకు వెళ్ళి సాధువు చెప్పిన విషయాలన్నీ వారికి విన్నవించి, స్వామీజీ, ఇంతకు ఈ సాధు మహాశయుడెవరు? ఇంత నిరాడంబరంగా దైవ సాన్నిధానంలో ఉన్న అతని ఏకాగ్రతకు ఎందుకు భంగం కలుగుతోంది? సాధనా పురుషుల్లో సర్వసాధారణంగా కనిపించే కళాకాంతులు ఇతని ముఖంలో ఎందుకు కనిపించటం లేదో చెప్పండి అని ప్రార్థించగా స్వామివారు, ఈ సాధనా పురుషుని పేరు స్వామినాథన్. మా గురుదేవులైన రాకాడి బాబా వారి సమకాలికులు. బాబావారు ఈ ప్రాంతానికి రాకపూర్వం నుంచే ఇతను ఇక్కడ ఉండేవారు. దొరైరాజు ఇంటిలో కొద్ది రోజులు భిక్ష తీసుకునేవారు. వారింటిలో వంట తయారు కాగానే స్వామి సాపాటు రెడీ అని వారు చెప్పటం పూర్తి చేసేలోగానే తాను చేస్తున్న సాధనను అర్ధాంతరంగా ఆపి సాపాటు చేయడానికి సిద్ధమై వచ్చేవారట. అందువల్లనే అతనికి ముద్దుగా సాపాటు స్వామి అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరే అతనికి స్థిరపడిపోయింది. విధి ఆడించిన వింత నాటకంలో ఒకానొక ప్రత్యేక సందర్భంలో ఇతను రాకాడి బాబా వారి శాపానికి గురయ్యారు. ఆనాటి నుంచే ఇతను అలా స్థిరత్వం కోల్పోయి అన్నపానాలు కరువై ఇలా తయారయ్యారు అని వివరించారు. బాబావారంటే సాపాటు స్వామికి ఎంతో అభిమానమే. కాకపోతే తాను అగ్రకులస్థుడననే అభిజాత్యంతో దళితులైన రాకాడి బాబా వారిని చాలా చులకన భావంతో చూసేవారు. అదును దొరికినప్పుడల్లా బాబాను అపహాస్యం చేస్తున్నా బాబావారు దాన్ని బొత్తిగా పట్టించుకునేవారు కాదు. సాపాటు స్వామి బాబావారి క్షమాగుణాన్ని వారి బలహీనతగా భావించారే తప్ప వారు భూషణ దూషణ తిరస్కారాలకు అతీతులై సహజానంద స్థితిలో సంచరిస్తున్న మహనీయులని గుర్తించలేకపోయారు. సామరస్యం, సద్భావం, సహనం, సమత ఇవే సాధకులకు ఇతర సాధకులతోటి సంబంధానికి ఉండవలసిన లక్షణాలు. తద్విరుద్ధంగా ఇతను బాబాపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకున్నారు. ఆధ్యాత్మిక ప్రగతికి అసూయ గొప్ప అవరోధమని గ్రహించలేకపోయారు. అతని పాపం పండి ఫలితం అనుభవించే రోజు దగ్గర పడింది. తమ ప్రియ శిష్యుడైన స్వామివారి సేవలందుకుంటూ వారితో పాటు బాణతీర్థం వద్ద ఏకాంతంగా 3 రోజులు గడపాలని రాకాడి బాబా వారు అనుకున్నారు. ఆ గురు శిష్యులిద్దరూ బాణతీర్థం వెళ్లే సన్నాహాల్లో ఉండగా సాపాటు స్వామి తాను కూడా వస్తానంటే బాబావారు సరే రమ్మన్నారు. కార్యార్ నుండి బాణతీర్థం వెళ్లాలంటే ప్రత్యేకంగా బోట్ ఏర్పాటు చేసుకుని దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం నీటిలో ప్రయాణించాలి. అందున వంటకు అవసరమైన సరుకుల లిస్టు వేసుకుని ఏదీ మర్చిపోకుండా తీసుకురమ్మని సాపాటు స్వామి స్వామివారికి చెప్పారు. ఏ వస్తువు మర్చిపోకూడదని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. తీరా బాణతీర్థం చేరి వంట మొదలుపెట్టిన పిదప తాను ఉప్పు తీసుకురాలేదని స్వామీజీ గ్రహించారు. కావున అలాగే వంట ముగించి ముందుగా బాబావారికి సాపాటు స్వామికి వడ్డించారు. ఉప్పు లేని పప్పు తిని నిప్పు తొక్కిన కోతిలా సాపాటు స్వామి చిందులు వేయసాగారు. రుచి పచి లేని ఈ కూడు ఎలా తినేదని స్వామీజీపై విరుచుకుపడ్డారు. అప్పుడు బాబావారు కల్పించుకొని, ఈ పూటకి ఎలాగో సర్దుకో శివ, రేపటి సంగతి మరీ ఆలోచిద్దాం అని సర్ది చెప్పారు. కానీ వారు తన ధోరణి మార్చుకోలేదు. ముద్దకు స్వామీజీ మీద మండిపడుతూనే ఉన్నారు. చేసే పని ఏదైనా శ్రద్ధాభక్తులు లేకుండా చేస్తే ఫలితం ఈ పిండాకుడు మాదిరిగానే తయారవుతుందన్నారు. పాపం పండే సమయం ఆసన్నమై విధి వారి నోట అలాంటి మాటలు పలికిస్తోందని మౌనంగా ఉండిపోయారు స్వామీజీ. బాబావారు తమ శిష్యుని వైపు చూస్తూ సాపాటు స్వామితో, భగవత్ కటాక్షానికై పరితపించే నిజమైన సాధనా పురుషులకు నిద్రాహారాలతో నిమిత్తమే లేదు శివ. అరణ్యాలలో ఉండే సాధకులకు ఆకులలములో కందమూలాలో తప్ప కందిపప్పు, అన్నం ఎలా దొరుకుతాయి?
అలాంటిది పరమేశ్వరుడు నేడు మనకు ప్రసాదించిన ఈ ఆహారాన్ని మహాప్రసాదంగా స్వీకరించాలే తప్ప పప్పులో ఉప్పు లేదని పదే పదే వాపోవడం మీలాంటి సాధకులకు శోభనివ్వదు. ఈ పూటకి ఎలాగో సర్దుకొని తినమని సలహానిచ్చారు. బాబా అంటేనే గిట్టని సాపాటు స్వామికి ఆ సలహా వింటూనే అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. నేను 1కి 10 సార్లు హెచ్చరించినా ఉప్పు మర్చిపోవటం నీ శిష్యుని నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? రేపటి సంగతి అలా ఉంచు, ఉప్పు లేని ఈ చప్పని కూడు ఈరోజు ఎలా తినాలి అని సాపాటు స్వామి అనగానే బాబావారి సహనం నశించిపోయింది. లోగడ తనని ఎన్ని మార్లు కించపరుస్తూ హేళనగా మాట్లాడినా సహించి ఊరికే ఉన్నారు. కానీ నేడు స్వల్ప విషయంపై ఎంత సర్ది చెప్పినా వినకుండా తన ప్రియ శిష్యుణ్ణి పదే పదే కించపరుస్తూ మాట్లాడుతుంటే బాబావారి కోపం కట్టలు తెంచుకుంది. వారప్పుడు తీవ్ర స్వరంతో, మూర్ఖుని వలె మాట్లాడకు, సన్యసించి ఈ పవిత్ర క్షేత్రాలకు నీవెందుకు వచ్చినట్లు? పరమార్థమేదో తెలుసుకోవటానికా, లేక పొట్ట పగిలేటట్లు తినడానికా? ఇంతగా రుచులకు బానిసవైపోయిన నీవు ఇక ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించగలనని అనుకుంటున్నావు? మతిస్థిమితం కోల్పోయి ఏ ఉప్పు కావాలని నీవు పదే పదే పరితపిస్తున్నావో ఇక ముందు నీకు ఆ ఉప్పే పుట్టకుండా పోవుగాక అని శపించారు. ఆనాటి బాబా శాప ఫలితమే సాపాటు స్వామి ఈనాటి దుస్థితికి మూల కారణం. ఒకానొకప్పుడు సురుముత్తయ్యనార్ ఆలయం సింగంపట్టి జమీందారు గారి ఆలనాపాలనలో ఉండేది. ఆలయంలో నిత్య నైవేద్యానికే గాక దయతో పూజారికి సాపాటు స్వామికి ఇద్దరికీ కలిపి అతనే ఆహార పదార్థాలు నెల నెలా పంపేవారు. పూజారి వండి తాను తిని ఇతనికి ఇంత వడ్డించేవారు. ఆశ్చర్యంగా బాబావారు అతన్ని శపించిన వారమైనా తిరగకుండానే సింగంపట్టి జమీందారు స్వర్గస్థులయ్యారు. అందువల్ల ఆనాటి నుంచి ఆలయానికి ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయింది. ఫలితంగా సాపాటు స్వామి అన్నం దొరక్క అలమటించిపోతూ పట్టెడన్నం కొరకు పడరాని పాటలు పడుతున్నారు. జ్ఞాన మార్గంలో అందరూ చరించలేరు. ఎక్కడ ఏ గోతులు నూతులు ఉంటాయో ముందుగా ఎవరూ ఊహించలేరు. అనేక సంవత్సరాల సాధన ఈ విధంగా ఒక్క క్షణంలో వృధా కావచ్చు. చిరకాలంగా సాధించుకున్న సద్గుణ సంపద ఎప్పుడో ఎక్కడో ఒక బలహీన క్షణాన ఆంతర్యంలో చెలరేగే సంకల్పాల సుడిగుండంలో చిక్కి ముక్కలైపోవచ్చు. అందున సాధకులైన వారు సంయమనం కోల్పోరాదని సాపాటు స్వామి వల్ల మనం నేర్చుకునవలసిన గుణపాఠం. తనకు శాప విమోచన మార్గం ఏమిటని సాపాటు స్వామి బాబాను అడగలేదా అన్న ప్రశ్నకు స్వామీజీ చిరునవ్వు చిందిస్తూ, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అన్నట్లు ఒక సామాన్య సాధువు ఏదో అన్నంత మాత్రాన అది శాపమై తనకు తగలబోతుందా అన్న తేలిక భావంతో ఉన్నాడే తప్ప బాబావారొక ఆగ్రహానుగ్రహ సమర్థులైన అసమాన తపోధనులని సాపాటు స్వామి తెలుసుకోలేకపోయారు. అందున అలా అడగాలని అతనికి ఆలోచనే రాలేదు. అలా అయితే ఇంతటి సాధనా పురుషుడు తిన్న తిండి లేక, కట్ట బట్టలేక, మనోస్థిమితం లేక జీవితాంతం ఇలా బాధపడవలసిందేనా? అతని శాప విమోచనం అయ్యే తరుణోపాయం ఏమీ లేదా స్వామీజీ అని బాధాపరితప్త హృదయంతో శిష్యులు ప్రశ్నించారు. లేకేమీ ఉంది, అందుకేగా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం అతన్ని మనతో పాటు కార్యారాశ్రమానికి తీసుకుని వెళుతున్నాం. అక్కడ మనం ఉన్నన్ని రోజులు దగ్గరే ఉండి టీ, కాఫీ, టిఫిన్, భోజన సదుపాయాలు స్వయంగా వారు సంతృప్తి పడే విధంగా ఏర్పాటు చేయండి. నూతన వస్త్రాలు సమర్పించండి. అలా చేస్తే అది ఉభయతారకంగా ఒక సాధనా పురుషుణ్ణి సమయోచితంగా ఆదుకొని సముచితంగా సత్కరించిన పుణ్యఫలితం మీకు దక్కుతుంది. అతనికేమో బాబావారిచ్చిన శాప తీవ్రత ఉపశమనం చెందుతుంది అని స్వామివారు సెలవిచ్చారు. అంతటి మహనీయులైన బాబావారి శాపానికి మేము చేసే ఆ ఘోరంత సేవ ఎలా ఉపశమనం కలుగజేస్తుందన్న శిష్యుల ప్రశ్నకు స్వామివారు, పరమగురూజీ తమ ప్రాణాధికంగా ప్రేమించేవారి ఏకైక శిష్యుడు మీ స్వామివారేనని మీకు తెలుసు. అందున నాకు ప్రీతిపాత్రులైన నా బిడ్డల్లాంటి నా శిష్యులందరూ వారికి ముద్దు బిడ్డలే. వారి అపార కరుణాకటాక్షానికి అర్హులే. అందున బాబా బిడ్డల్లాంటి మీరు శాపోపశమనమగునట్లు అనుగ్రహించమని మనసారా బాబాను వేడుకుంటూ మీ చేతుల మీదుగా ఆ శాపగ్రస్తునికి తిండి బట్ట ఇస్తే అతను త్వరలోనే తన పూర్వస్థితికి తప్పక రాగలరు. ఇది తథ్యం. ఇందులో అణుమాత్రమైన అనుమానం లేదు అని అన్నారు. అలా అంటున్న తరుణంలో స్వామివారు తాము ఒక అతీత అనుగ్రహ భూమికలో విలీనమై ఉన్నట్లు గోచరించింది. అదే మానసిక స్థితిలో స్వామివారు తమ భక్తులకు, శిష్యులకు అయాచితంగా ఒక వరం అనుగ్రహిస్తూ ఇలా అన్నారు. అంతేకాదు, నా భక్తులెవరైనా సరే నిండు మనసుతో నా శిష్యులైన వారిని తమ ఇంటికి ఆహ్వానించి భావలోపం లేకుండా ఆతిథ్యం ఇచ్చినా, లేక వారే వెళ్ళి నా శిష్యులైన వారి ఇంట అదే భావంతో ఆతిథ్యం స్వీకరించిన అట్టివారు తమ బాధల నుండి త్వరలో బయటపడగలరు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సాపాటు స్వామిని అనుగ్రహించమని బాబావారిని వేడుకుంటూ తమతో తీసుకువెళ్ళి కార్యారులో వారికి సంతృప్తిగా భోజన సదుపాయాలు అమర్చి నూతన వస్త్రాలు దక్షిణతో సహా సమర్పించుకొని ఆ శిష్యులిరువురు వారి ఆశీస్సులు అందుకొని తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించారు.
ఏదేమైనప్పటికీ ఉత్కృష్టమైన గురుస్థాయిని గౌరవిస్తున్న మహద్గురువులైన స్వామివారు తమ గురుదేవులైన శ్రీ రాఖాడి బాబా వారికి సమకాలీకులైన సాపాటు స్వామిగారికి బాబావారిలా గురుస్థాయిని కల్పిస్తూ నమస్కరించారని బీఆర్కే రాజుగార్లకు అర్థమైంది. స్వామివారి వాక్కు అక్షర సత్యమని నిరూపిస్తున్నట్లు 1975 సంవత్సరంలో సాపాటు స్వామి గారు సున్నిపెంట ఆశ్రమానికి వేంచేశారు. ఆనాడు మీతో వచ్చిన 2 శిష్యులు ఇక్కడే ఉన్నారా అని అతను స్వామీజీని అడిగే సమయానికే కాకతాళీయంగా రాజుగారు స్వీట్స్ తీసుకుని అక్కడికి వచ్చారు. అతనది సాపాటు స్వామి గారికి సమర్పించగా శాప విముక్తుడై సంపూర్ణమైన ఆరోగ్యంతో సాధనాపరంగా సంప్రాప్తమైన దివ్య తేజస్సుతో కుబుసం వీడిన నాగుంద్రుని వలె వెలిగిపోతున్న సాపాటు స్వామికి మరింత ఆనందాన్ని కలుగజేసింది. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.